ఆ కొలవెర్రి సతీష్ గతంలో కూడా ఒక కౌంటర్ ఇచ్చాను, అదే వీడియోని మళ్ళీ ప్లే చేస్తాను చూడండి ఒకసారి. క్రైస్తవులు ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, బైబిల్లో స్పష్టంగా ఉంది, విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు. మరి మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటున్నాంగా, మరి మేము ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినకూడదు? దయచేసి వినండి, విగ్రహములకు అర్పించిన దానిని తినవద్దు అని చెప్పి బైబిల్ మనకి చెప్పి, క్రిస్మస్ కేక్ కూడా తినకండి అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లయితే తినకండి. వాళ్ళు చెప్పగలగాలి, మా గ్రంథంలో ఇలా ఉంది, ఏమని క్రిస్మస్ కేక్ తినవద్దని చెప్పి మా గ్రంథంలో ఉంది అని ఉందనుకోండి, మీరు బలవంతం చేయకండి. వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళని పాటించనివ్వండి, మన గ్రంథాన్ని మనం పాటిద్దాం. ఇది కొలవెర్రి సతీష్ వాదన. దీన్ని నేను అడిగింది ఏంటంటే, అసలు మీ గ్రంథంలో కిస్మిస్ చేసుకోమని ఉందా? కిస్మిస్కి కేకులు కట్ చేసుకోమని ఉందా? మీ ఏసు ఏం చెప్పాడు? ఒకే చొక్కా ఒకే అంగీని పట్టుకుపోండి, రెండో జత బట్టలు కూడా పెట్టుకోవద్దు అన్నాడు. ఎన్ని రకాల కోట్లు వాడుతున్నావు అసలు?